అసలుకి గేమ్ చేంజర్ కాదన్నా, నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, రికార్డ్స్ చేంజర్, కంటెంట్ చేంజర్ అని చెప్పాలి. చాలా బాగుంది బ్రో. అసలుకి రామ్ చరణ్ అన్న గారే ఇది అప్పన్న పాత్ర చూస్తే మనకి రంగస్థలంలో మించిన క్యారెక్టర్ చేశాడనే చెప్పొచ్చు అన్న. అసలు కొన్ని సీన్స్ అవుతే ఆ మదర్ చెప్పులు పట్టుకొని ఇలా గుండెలు కొట్టుకుంటాడన్న. అసలు ఆ సీన్స్ అవుతే ఏడుపు వచ్చింది బ్రో. అసలుకి రంగస్థలంకి మించిన పర్ఫార్మెన్స్ అనమాట. ఆ రోజే చెప్పారు సుకుమార్ గారు ఖచ్చితంగా నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ అని. నేషనల్ అవార్డు కాదు, ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. అంత అద్భుతంగా ఉందన్నమాట. ఎక్స్పెక్టేషన్ చేయలేదు. అసలుకి వేరే లెవెల్ కి సెకండ్ హాఫ్ అయితే సూపర్ బ్రో. ప్రతి ఒక్కటి సూపరే. సాంగ్స్ అయితే అసలు వేరే ఓల్డ్. అసలు ఇంత బట్టి చూడాల సాంగ్స్. అసలు అవతార్ సినిమాలో సాంగ్స్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. కొత్త సాంగ్, ధూప్ సాంగ్ కానీ, జరగంటి సాంగ్ అని అయితే వేరే ఓల్డ్ కి తీసుకొని పోయాడు బ్రో. బ్రహ్మానందం ఒక్క నిమిషం కనపడ్డాగానే అలరించిపోయాడు బ్రో. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఐటమ్ సాంగులు, ఎలివేషన్లు, కామెడీలు ఇవన్నీ కాకుండా ఒక మంచి సోషల్ మెసేజ్ కావాలంటే ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అన్నమాట. వేరే లెవెల్కి తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సంక్రాంతి ఈ రోజు స్టార్ట్ అయింది బ్రో. అప్పన్న క్యారెక్టర్ ఎలా అనిపించింది? అప్పన్న క్యారెక్టర్ పీక్స్ అన్న. సినిమాకి ప్రాణమైన క్యారెక్టర్. కథ మొదలయ్యేది అక్కడ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్ లో అయితే అసలు రామ్ చరణ్ గారు, అంజలి పాత్రలు కానీ అయితే అసలుకి గూస్ బంప్స్ వస్తాయి అన్న. అసలు మంచి సెంటిమెంట్ తో కూడుకున్న కథ తీసుకున్నారు. దీంట్లో ఒకటని కాదు, ప్రతి ఒక్కటి ఉంది బ్రో. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, హై లెవెల్ మూమెంట్స్. జగన్ మీద అంటే సినిమా మనకి స్టార్ట్ అయ్యేటప్పుడే 2 సార్లు వేస్తారన్న. ఈ సినిమాలో పాత్రలు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించి ఇంకా దాన్ని చూసి కానీ మనం ప్రతి ఒక్కరికి లింక్ చేసుకుంటే అది తప్పన్నమాట. 2-3 సార్లు వేసారనమాట. అంటే ఒక గేమ్ చేంజర్ అంటే పొలిటికల్లోనే ఎక్కువ చూస్తుంటాం. గేమ్ చేంజర్ అని, కింగ్ మేకర్ అని. ఈ పొలిటికల్లో తీసుకున్నప్పుడు ఎక్కడో దిక్క ఏదో ఒకటి తప్పుగా తీసుకుంటే తప్పు ఉంటుంది, పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకుంటుంది. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క ఇండియన్ ఓటేయాలి. అదే ఈ సినిమా కంటెంట్. ప్రతి ఒక్కరు ఓటేయండి, దేశాన్ని మార్చండి. ఆ కంటెంట్ అయితే చాలా బాగుంది. ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది.